అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఫిబ్రవరి 18వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వారి సమస్యలకు తగిన దేవతారాధన, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిష్కారాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి కష్టాన్ని, సుఖాన్ని అన్ని రకాల కూడా సమపాలలో అనుభవించిన వాళ్ళని అయితే తెలుసుకోవాలి. జీవితంలో సుఖదుఖాలు రెండింటిని కూడా చాలా త్వరగా అనుభవించిన వారని అయితే తెలుసుకోవాలి. వీరు బయటికి ఎంతో మనోధైర్యంగా కనిపించిన, ఎంతో గంభీరంగా కనిపించిన చాలా సున్నిత స్వభావాలను అయితే తెలుసుకోవాలి. ఈ యొక్క రాశి గల వారైతే చాలా త్వరగా అనుభవించిన వాటిని అన్నింటినీ కూడా మర్చిపోతుంటారు. బయటకు చూస్తే గనక వీరు చాలా అందంగా, ప్రశాంతంగా కనిపించినా కూడా లోపల మాత్రం ఎన్నో తుఫాన్లను ఎదుర్కొంటున్నారని అయితే చెప్పుకోవచ్చు. వివాహం తర్వాత యొక్క రాశిగల వారికి జీవితంలో సమస్యలు ఒక్కసారిగా పెరగబోతున్నాయి. కుటుంబ కలతలు, భార్యాభర్తల మధ్య అపోహాలు, నమ్మకం దెబ్బతింటాం, మరికొన్ని సందర్భాల్లో పిల్లల వల్ల వచ్చే బాధలు ఇవన్నీ కూడా లోపల నుంచి కలిసివేస్తాయి. అయినా కూడా వీరు గమనించుకోవాల్సింది ఏంటంటే కనుక ఎంత కష్టం వచ్చినా సరే మనసును మాత్రం అసలు విరగనివ్వరు. తమ హృదయంలో సహనం, కరుణ, జాలి పరిస్థితులన్నింటినీ అధిగమించి తీరుతారు. మనసును మాత్రం సముద్రం లాంటిది, ఎంత లోతైనంత నిశ్శబ్దమైన బాధను అలానే భరించి తీరుతూ ఉంటారు. వీరు మాత్రం ప్రేమను, శాంతిని, నమ్మకాన్ని అయితే ఖచ్చితంగా తిరిగి ఇచ్చే రాశిగల వారని అయితే చెప్పుకోవచ్చు. ఎవరికి ఎటువంటి హాని అయితే అసలు పెట్టరు. తమపై దెబ్బలు పడినా కూడా ఇతరుల కోసం మంచి మాటలు, మంచి ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. కొన్నిసార్లు అయితే వీరి యొక్క మంచితనం వల్లే ఎదుటివారికి అయితే ఎదురు దెబ్బలు కూడా, ఎదుటివారి వల్ల వీరు ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. ఎందుకంటే వారి యొక్క హృదయం అంత స్వచ్ఛమైంది, అంత పవిత్రమైంది. వీరికి ఆత్మశాంతి అయినా సరే, వీరి యొక్క జీవితం సాధారణంగా కనిపించినా కూడా లోపల ఎంతో జ్ఞానం, లోతైన శాంతి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరి జీవితాన్ని పెద్దగా క్లిష్టంగా చేయకుండా సాధారణ పనులకు ప్రేమతో అయితే పూర్తి చేసి తీరుతారు. చిన్న చిన్న పనుల్లో ఆనందాన్ని అయితే వెతుక్కుంటూ ఉంటారు. ఒకరోజు చెప్పిన పనిని వెంటనే పూర్తి చేయగలరు. ఏమీ అని చూపకుండా, ఏది గొప్పగా చెప్పకుండా తమ జీవితాన్ని మెల్లగా శాంతిపరంగా అయితే నడిపిస్తూ ఉంటారు. వీరి మనసును చిన్నపిల్లల మాదిరిగా అయితే ఉంటుంది. నిజాయితీని, పరిశుద్ధతని ఎవరితో వెంటనే కలిసిపోగలరు. అనవసరమైన గొడవలు, పెద్దగా మాటలు, తగాదాలు, సమస్యలు ఇటువంటి వాటిని అస్సలు ఇష్టపడరు. శాంతియుతంగా, సంతోషంగా పరిసరాలను అయితే హాయిగా, జీవితంలో ఎన్నో బాధలు, కష్టాలు మోసినా కూడా, ఎన్నో మోసాలకు పాల్పడినా, ఎన్నో మోసాలు ఎదుర్కొన్నా కూడా మనసులో ఎక్కువసేపు అయితే అసలు ఉంచుకోరు. ఎందుకంటే ఎదుటి వారికి బాధలు అనేవి ఖచ్చితంగా వచ్చినంత వేగంగా వెళ్ళిపోతాయని మాత్రం మనశ్శాంతి నిలకడగా అయితే ఉంటుంది. యొక్క రాశి గల వారు అత్యంత తెలివైన రాశుల్లో ఒకరనైతే చెప్పుకోవచ్చు. వారు మోసపూరితమైన వ్యక్తులుగా అంత త్వరగా అయితే గుర్తించగలరు. బయటకు ఎంతో ఏమీ చూపించరు కానీ వాళ్ళకి అమాయకంగా అయితే కనపడుతూ ఉంటారు. వీరి యొక్క బుద్ధి ప్రశాంతత సముద్రం లాంటిది. లోతులో ఎన్నో రహస్యాల అనుభవాలు దాగి ఉంటాయి. ఎవరు మంచివారు, ఎవరు నటిస్తున్నారు, ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎవరు ఎంత దూరంలో పెట్టాలి, వాళ్ళు పెద్దగా మాట్లాడపోయినా మనసులో వెంటనే నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. వారి యొక్క స్వభావం ఎన్నో విషయాలకైతే చెప్పగలరు. చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఎంత బాధలో ఉన్నా కూడా బయటకు చిరునవ్వుతో కలిగి ఉంటారు. ఇతరుల గుండెల్లో శాంతిని కలిగించే శక్తి వీరిది అని చెప్పుకోవచ్చు. వీరికి ఇతరుల ఆప్యాయతతో కలిసి ఉంటారు. వీరి జీవితంలో చాలా లోతుగా అర్థం చేసుకునే బాధలే బలంగా మార్చాయి. చిన్న చిన్న సంతోషాలు కూడా వారి యొక్క జీవితాన్ని అసలు అర్థాన్ని నేర్పి, ప్రపంచం చిన్నదే కావచ్చు కానీ వారి యొక్క హృదయం మాత్రం విశ్వం అంత పెద్దదని అయితే ఎవరు కనుగొనలేరు. రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశిగల వారి యొక్క జీవితంలో రెండు వేరువేరు వ్యక్తులు అయితే ప్రవేశించబోతున్నారు. మొదటి వ్యక్తి మీ కుటుంబంలో లేదా బంధువుల్లో ఎవరైనా కావచ్చు. బయట వాళ్ళకంటే కూడా మనకు తెలిసిన వాళ్ళ చేతే వారి చేతిలో మోసపోవడం ఎక్కువగా బాధ కలిగిస్తుంది. అటువంటి పరిస్థితులు మీరు రేపటి రోజున ఎదుర్కోబోతున్నారు. ఈ యొక్క వ్యక్తి ప్రస్తుత పరిస్థితులను గమనించినట్లయితే వాటిని తమ ప్రయోజనానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేయబోతున్నారు. వీరు మంచి మనసును కలిగి ఉండడం వల్ల ప్రతి ఒక్కరు నమ్మడం, వీరి యొక్క స్వభావం అయితే మీకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు కూడా ఉంటున్నాయి. సహాయం కావాలనే వాళ్ళ కోసం వాళ్ళ సమయంలో వారి యొక్క భావాలను ఎగతాళి చేయడం, మీపై అనవసర ఒత్తిడి పెట్టడం, ఇటువంటి జరిగే సూచనలు అన్నీ ఉన్నాయి. ఈ మోసాలు కుటుంబంలో జరుగుతూ ఉంటాయి. పిల్లల ద్వారా లేదా జీవిత భాగస్వామి ద్వారా కూడా కావచ్చు. తల్లిదండ్రులు ఎన్నో సార్లు హృదయం కష్టపడుతుంటారు. పిల్లలు అర్థం చేసుకోరు. తల్లిదండ్రుల మాటల్లో ఉంటుంది అనుభవం లేదా ప్రేమ, రక్షణ. పిల్లలు ఎప్పుడూ అపరిచితులను బాగా భావిస్తూ ఉంటారు. ఈ కారణంగా తల్లిదండ్రులు ఇచ్చే సలహాలను పట్టించుకోకపోవడంతో అహంకారంతో వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. జీవితాన్ని సొంతంగా అనుభవించాలని పిల్లలు ముందు పరుగులు పెడుతూ ఉంటారు. కానీ ఆ పరుగుల్లో తప్పులు ఎక్కువగా, గాయాలు లోతైనవని అయితే వాళ్ళు తెలుసుకోలేరు. తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని, సంపాదించిన సంపదతో, ప్రేమతో ఇస్తూ ఉంటారు. కానీ పిల్లలు మాత్రం ఆ సంపాదనకు విలువ ఇవ్వకపోవడం వల్ల, దాన్ని సరైన దారిలో వినియోగించకపోవడం వల్ల తల్లిదండ్రుల యొక్క హృదయాన్ని బాధపెట్టి తీరుతారు.
కొన్నిసార్లు అవసరం వచ్చినప్పుడు తల్లిదండ్రుల సహాయం అడిగినా కూడా పిల్లలు తిరస్కరించడం, అవమానించడం చెందడం ఇటువంటి చేదు సంఘటనలు కూడా అయితే కనబడుతూ ఉంటాయి. సత్యం ఏమిటంటే గనక తల్లిదండ్రులు హృదయంలో ఉన్న పిల్లల ప్రేమకు పూర్తిగా అయితే అర్థం కాదు. సంవత్సరాలు పట్టవచ్చు వారి కష్టాలు, బాధలు, త్యాగాలు పిల్లలకు కనిపించినప్పుడే అసలు విలువ తెలుసుకుంటూ ఉంటారు. ఈ వచ్చే రోజుల్లో మీకు ఎదురయ్యే వ్యక్తి అలా అర్థమైతే కాదు, కానీ వారు తమ లాభం కోసం మీ మంచితనం ఉపయోగించుకోవాలనే ధోరణిలో అయితే రాబోతున్నారు. కాబట్టి రేపటి రోజున మీ యొక్క నిర్ణయాలు, మీ యొక్క నమ్మకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాట అయినా సరే ఒకసారి నమ్మేయకుండా పరిస్థితులను గమనించి మీ మనసు చెప్పిన దాన్ని అయితే వినడం ఎంతైనా మంచిది. మీ యొక్క శాంతిని, గౌరవాన్ని అయితే కాపాడుకోవాలి. రేపటి రోజున అత్యంత ముఖ్యమైన పని ఏంటంటే కనుక తల్లిదండ్రుల హృదయంలో కూడా ఒకే ఒక కోరిక ఉంటుంది, మన పిల్లలకు కష్టం రాకూడదు, వారు బాధపడకూడదు. అందుకే తల్లిదండ్రులు ఎన్నిసార్లు తనని నొప్పించుకొని దాచుకుని ఉన్న కష్టాలను కూడా మింగేసి పిల్లల ప్రేమతో, రక్షణతో అయితే పెంచుకుంటూ ఉంటారు. కానీ నిజమైన సమస్య ఏంటంటే ఆ సమయంలోనే మొదలవుతుంది. పిల్లల్లో కష్టకాలం తెలియకుండా పెంచితే వారి జీవితంలో ఎదురయ్యే నిజమైన కఠినమైన నిర్ణయాలు తీసుకునే శక్తిని కోల్పోతారు. చిన్న ఆపదలు వచ్చినా సరే భయపడిపోతూ ఉంటారు. చిన్న ఇబ్బంది వచ్చినా సరే చేతులు ఎత్తేస్తూ ఉంటారు. వారి జీవితంలో అన్ని తల్లిదండ్రులు అయితే ఇస్తూ ఉంటారు కనుక వీరు అనుభవించలేరు. ప్రేమ ఇవ్వడం తప్పు కాదు, కానీ అతి ప్రేమ ఇవ్వడం, అవగాహన లేకుండా పెంచడం అయితే తప్పని తల్లిదండ్రుల ప్రేమ యొక్క విలువ, గౌరవం చిన్నపిల్లలు అప్పటి నుంచి వారికి నేర్పించాలి. గౌరవ మర్యాదలు నేర్చుకున్న పిల్లవాడు ఎక్కడికి వెళ్ళినా సరే వెలుగులు నింపుతూ ఉంటాడు. సమస్య ఏంటంటే పిల్లలకు అనవసరంగా ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు మాత్రమే తల్లిదండ్రుల దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తారు. అమ్మాయి అయితే అమ్మ నాన్న అనే వాళ్ళు వైపుకైతే ఎప్పుడూ కావాలని అనుకుంటూ ఉంటారు. కానీ పిల్లల్లో మనం చెప్పుకోవాలి, పిల్లలకి ఎటువంటి విధంగా అనేది తల్లిదండ్రులు నేర్పించుకోవడం వల్ల పిల్లలకు కూడా జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. కానీ తల్లిదండ్రుల సహాయ సహకారాలు అయితే ప్రేమను, సహాయాన్ని అందిస్తూ ఉంటారు కనుక అదే తల్లిదండ్రుల యొక్క కష్టం వచ్చినప్పుడు అయితే పిల్లలు మాత్రం దూరంగా ఉండడం, బాధ్యతలను తప్పించుకోవడం, కొన్నిసార్లు అసభ్యంగా మాట్లాడడం ఇటువంటివన్నీ కూడా తల్లిదండ్రుల హృదయాన్ని చిన్నాభిన్నం చేస్తూ ఉంటాయి, కాస్త కలిచివేస్తూ ఉంటాయి. పిల్లలు చాలా మారడానికి అసలు కారణం తల్లిదండ్రులే అని తెలియకుండా ఇచ్చిన అతి ప్రేమ, అతి రక్షణ. అందుకని ఒక విషయం అయితే చాలా ముఖ్యమని చెప్పుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించాలి, కానీ మితిమీరిన ప్రేమను కూడా చూపకూడదు. అయితే సరైన క్రమశిక్షణ, విలువలు అన్నీ కూడా నేర్పి తీరాలి. అది చూసి పిల్లలకు బాధ కలగదు, కానీ వారు మంచి మనుషులుగా అయితే మారతారు. తల్లిదండ్రుల యొక్క అవసరం వచ్చినప్పుడు ముందుకు వచ్చి సహాయం చేయడం అది పిల్లల యొక్క ప్రేమ మాత్రమే కాదండి, వారి యొక్క బాధ్యత, కర్తవ్యం కూడా అని వారి యొక్క వ్యక్తిత్వానికి ప్రతీక అవుతుంది. ఇప్పుడు రెండో వ్యక్తి గురించి చెప్పాలంటే కనుక మీ కుటుంబానికి సంబంధించిన వారు ఎవరైనా కావాల్సిన అవసరం లేదు. మీ యొక్క స్నేహితులు కావచ్చు, మీ పనిచేసే సహచరులు కావచ్చు, మీ వ్యాపారంలో తెలిసిన వారు కావచ్చు, బయటకు చూస్తే చాలా మంచి వాళ్ళలా కనిపిస్తారు, కానీ మీపై ప్రేమ, ఆదరణ, గౌరవాన్ని చూపిస్తున్నట్టు నటిస్తూ ఉంటారు. మీ యొక్క ప్రతిభను, మీ యొక్క మంచి మనసును సహాయం చేస్తున్నారని ఉపయోగించుకునే అవకాశం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు వెనకాడరు. కానీ మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రం నేనున్నాను, నేను సహాయం చేస్తాను అని చెప్తారు. కానీ ఆ సహాయంతో వారు విశ్వాసాన్ని గెలుచుకుంటారు. కానీ ఆ సమయం గడిచిన కొద్దీ అదే విశ్వాసాన్ని ఆయుధంగా మార్చుకొని మీ మీదే మోసం చేయడానికైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవసరం పూర్తయ్యాక తర్వాత తిరిగి ఇవ్వాల్సిన నమ్మకాన్ని తిరస్కరిస్తారు. మీ కష్టాన్ని, మీ యొక్క మంచితనాన్ని వాడేసుకొని మీరు చేసిన సహాయానికి అసలు విలువ అయితే ఇవ్వరు. అందుకే ఈ రకమైన వ్యక్తులను పూర్తిగా నమ్మడం, వారిపై నమ్మకం పెట్టుకోవడం చాలా ప్రమాదకరమైనది తెలుసుకోవాలి. జీవితంలో ఒకసారి తప్పు జరగడం అయితే సహజం, కానీ అదే అనుభవం అయితే మాత్రం ఒక మంచి గుణపాఠంగా మిగిలిపోతుంది. రెండోసారి కూడా జరిగితే అది తప్పు కాదు, వారి యొక్క పెద్ద తప్పే అవుతుంది. ఇద్దరు వ్యక్తుల విషయంలో అయితే జాగ్రత్త పట్టించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నిజంగా మీకోసం ఎవరు మిమ్మల్ని వినియోగించుకోవడానికి మాట్లాడుతున్నారు, మాటల్లో కానీ చర్యల్లో కానీ గుర్తించి తీరాలి. జీవితంలో ఎప్పుడైనా మోసగింపుకు గురై ఉంటే అది మీ తప్పు కాదు, ఎదుటివారి యొక్క మంచి మనసుకున్న ప్రపంచం ఎవరికి పరీక్షిస్తూ ఉండదు. మళ్ళీ మళ్ళీ అదే వ్యక్తుల చేతిలో మోసపోవడం మాత్రం అది మీ యొక్క బాధ్యత. అక్కడ మీరు జాగ్రత్త పడవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మీ హృదయం ఎంత నిండా మంచితనంతో నిండి ఉన్నా కూడా మీ జీవితం మాత్రం చాలా జాగ్రత్తలు అనేది కోరుకుంటుంది. యొక్క రాశిగల వారు జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఏంటంటే ఎప్పటికీ ఇళ్ళను అయితే కోల్పోయిన వారైతే చాలామంది అయితే ఉంటారు, సొమ్మును కోల్పోయిన వారు ఉంటూ ఉంటారు, బంధువుల చేత మోసపోయిన వారు కూడా చాలామంది జీవితంలో చాలా రకాలుగా అయితే అనుభవాలని చేసుకుని ఉంటారు. ముందుగా అయితే ఒక రాశిగల వారు అనేక రకాల అనుకూలంగా ఉండడం వల్ల మంచిదని అయితే చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే ప్రతి ఒక్కరిని గుడ్డిగా అయితే అసలు నమ్మద్దు. ప్రతి ఒక్కరిని మీరు చాలా ఆలోచించి నమ్మడం, వారి వద్ద మీరు ఏదైనా మాటలను సంభాషించేటప్పుడు కూడా వారికి మీరు బలహీనంగా మారటానికి వీలు లేకుండా అయితే చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా అయితే రేపటి రోజున శత్రుభయాలు పోవాలంటే హనుమాన్ చాలీసా పఠించడం ఎంతైనా మంచిది. రేపటి రోజున మీకు దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి దైవారాధన చేసుకోవడం, అలానే ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశిగారుల వాళ్ళకి రేపటి రోజున ఇద్దరు వ్యక్తుల ద్వారా ఏ విధంగా మోసపోతున్నారనేది. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.